హాయ్ అండి. ఇది వచ్చేసి నా డైలీ రొటీన్ అండి. నేను నిన్న వీడియోలో చెప్పాను కదండీ, మా అమ్మ వాళ్ళ ఊరెళ్ళాను ఆగస్టు 15 సెలవని అని చెప్పాను కదా. నేనైతే ఖాళీ చేతులతో వెళ్ళానండి. బాబుకి ఒక జత బట్టలు పెట్టుకొని మామూలు ఖాళీ చేతులతో వెళ్ళాను. చిన్న కవర్ పట్టుకొని నేను వస్తూ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఏమేమి తెచ్చాననేది మీకైతే వీడియో ద్వారా చూపిస్తాను. చెప్పాను కదండి నిన్న మా అమ్మ దొండకాయలు కోస్తుంది అని. అవి ఫ్రిడ్జ్లో పెట్టాను, అవి చూపిస్తున్నాను. అయితే 1/2 కిలో వచ్చాయి అని అనుకున్నాను, కాదండి 1/2 కేజీ దాకా వచ్చాయి. దొండకాయలు అయితే ఫ్రెష్గా ఉన్నాయి. అదే మనం బయట కొంటే పండిపోతాయి అసలు. ఇట్లా అయితే మనకి పులుపు కూడా తగలకుండా ఉంటుంది, బాగుంటుంది ఫ్రైకైనా కర్రీకైనా. దొండకాయలు అయితే 1/2 కేజీ వచ్చాయండి. ఇంకా నేను మా అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి బత్తకాయలు కూడా తీసుకొచ్చాను. ఫ్రిడ్జ్లోనే పెట్టాను. అవి కూడా బత్తకాయలు అయితే తినేసాము కూడా మేము. అదే చూపిస్తున్నాను, నేను ఏమేమి తెచ్చాను అనేది చూపిస్తున్నాను. మనం ఎప్పుడైనా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఖాళీగానే వెళ్తాము, కానీ వచ్చేటప్పుడు మాత్రం మొయ్యలేనన్నీ తీసుకొచ్చుకుంటాము. నేను కూడా అలాగేనండి. అప్పుడైతే ఏం తీసుకొచ్చుకునేదాన్ని కాదు, ఇప్పుడైతే అన్నీ తీసుకొస్తున్నాను, ఏదో కావాల్సినవన్నీ. బత్తకాయలు ఫ్రిడ్జ్లో పెట్టింది అయితే బత్తకాయలు, ఆ తర్వాత వచ్చేసి దొండకాయలు అండి పెట్టింది. ఇంకా నేను ఏమేమి తెచ్చుకున్నాను అనేది చూపిస్తాను. ఈ ఆయిల్ ప్యాకెట్ కూడా నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నానండి. కొనొచ్చు, కానీ అమ్మ వచ్చేసి టిఫిన్ చేస్తారు, అంటే అమ్ముతారు టిఫిన్ చేసి ఊర్లో. అందుకని అమ్మ దగ్గర ఉంటాయి కాబట్టి తెచ్చుకున్నాను. చాలా ఉన్నాయి, కానీ ఒకటి చాలే అనేసి ఒకటి తెచ్చుకున్నాను. ఆ శారీ పంపించిందండి, ఎందుకంటే 5వ నెల నిద్ర చేయడానికి తీసుకెళ్తాననింది. కానీ నాది జాకెట్ అమ్మ దగ్గర లేదనేసి నువ్వు కుట్టించుకోమ్మా అని చెప్పి కుట్టించుకోవడానికి డబ్బులు ఆ శారీ అనేది ఇచ్చింది. ఒక 5-6 చీరలు వేసిందండి నా ముందు. ఏది కావాలో నీకు ఏది నచ్చితే అది సెలెక్ట్ చేసుకో అనింది. ఏదైతే ఏంలే అని నేనైతే ఇది తీసుకున్నాను. ఎందుకంటే నా దగ్గరే కుట్టించిన చీరలు చాలా ఉన్నాయి, ఏదో ఒకటి తీసుకోమంటుంది కదా అన్నట్టు తీసేసుకున్నాను. నాకు నచ్చింది ఏదో కుట్టించుకొని ఆ రోజుకైతే తీసుకెళ్తాను అమ్మ వాళ్ళ ఇంటికి. ఇదైతే గ్రీన్ కలర్ అండి, వీడియోలో ఏంటో స్కై బ్లూ కలర్లో కనిపిస్తుంది, ఎందుకో నాకు అర్థం కాలేదు. అప్పటికి చూశాను, ఎన్నిసార్లు చూసినా కూడా అలాగే కనిపిస్తుంది. ఇవి వచ్చేసి టమాటాలు కొన్నామండి ఈరోజు. మామూలుగా 3 కేజీలు 100 రూపాయలు అన్నారు. మీ దగ్గర ఎంత రేటు ఉందో ఒకసారి కమెంట్ చేయండి. అక్కడ రేట్లు ఎలా ఉన్నాయి, ఇక్కడ రేట్లు ఎలా ఉన్నాయి అని చెప్తాను. ఇక్కడైతే కేజీ 3 కేజీలు 100 రూపాయలకి ఇస్తున్నారండి. అక్కడ ఎలా ఉన్నాయో తెలీదు. నేనైతే త్వరగా ఉన్నాయి అయితే తీసుకున్నాను. ఫ్రిడ్జ్లో అయితే పెట్టకూడదు అంటండి టమాటాలు, అందుకని ఫ్రిడ్జ్లో పెట్టలేదు, బయట పెట్టాను. మా ఆయన ఎప్పుడు చెప్తుంటాడు ఫ్రిడ్జ్లో పెట్టకూడదని, సో అందుకని నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టలేదు. ఒకవేళ మేబీ పండిపోతాయి పాడైపోతాయి అనుకుంటే పెడతానండి, ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికే రావు కదా, ఇంకా వేస్ట్ అవ్వడం ఎందుకని పెడతాను. ఒక్క కాయ వేస్ట్ అయినా నాకు ప్రాణం పోయినంత అనిపిస్తుంది, ఎందుకంటే ప్రతి రూపాయి ఎంత విలువైనది మనలాంటి పేదవాళ్ళకే తెలుస్తుంది ఆ బాధలు. ఇది వచ్చేసి ఇవి కూడా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నానండి, ఇత్తడి చెమ్ములు. మా అమ్మ అంటే మా అన్న వాళ్ళు వదిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు 3 అన్న వాళ్ళండి, వాళ్ళు వేరిపోతారంట. సో రేపు భాగాలు పంచేటప్పుడు ఇవి కూడా పంచమంటారేమో అనేసి మా అమ్మ అయితే నాకు ఇచ్చేసింది. అవి అమ్మ కొనిందంట అప్పుడు, అవైతే నాకు ఇచ్చింది, తీసుకెళ్ళిపోమ్మా అని. మళ్ళీ అక్కడున్న అమ్మేసుకుంటాను నేను, ఎందుకులే నువ్వు తీసుకెళ్ళు అని చెప్పింది. సో ఎందుకులే పోగొట్టుకోవడం, తరతరాలు వస్తుంది కదా. ఇప్పుడు నేను రేపు మా బాబు అట్లా ఉంటుంది వాళ్ళ గుర్తుగా అనేసి తీసుకొచ్చుకున్నాను. ఏదో ఒక చెమ్ము మీద అండి మా నాన్న పేరు అయితే ఉంది, ఒక దాని మీద అయితే అసలు ఏం కనిపించలేదు. దానికి కూడా వేయించి ఉంటుంది ఏదో ఒక పేరు, కానీ కనిపించలేదు. ఒక చెమ్ముకైతే ఉంది. ఇప్పట్లో అయితే ఈ చెమ్ములు అయితే వాడరు కదండి ఎవరు, అప్పటోళ్ళు మాత్రమే వాడతారు. సో వాళ్ళ గుర్తు కోసమైనా మనమైతే ఉంచుకోవాలి, పడేయకూడదు. ఇంకా రాగివి అయితే ఇంకా బాగుండేది. ఇత్తడి బిందె కూడా ఉందండి, అది కూడా తీసుకెళ్ళిపోమ్మంటుంది. ఇంకా నేను మోయలేనులే అని చెప్పేసి గమ్ముగుండిపోయినా, అది చాలా బరువు. నేను ఈ 2 చెమ్ములే తీసుకొచ్చాను, ఇవే చాలా బరువు అనిపించాయి. ఎందుకంటే ఒక పక్క బాబుని ఎత్తుకొని ఇవి పట్టుకొని రావాలంటే నాకు బరువు అనిపించింది. ఎందుకంటే మా ఆయన రాలేదు, ఆయన రాడు సరిగా మా ఇంటికి, అమ్మ వాళ్ళ ఇంటికి. సో అందుకని ఆయన కూడా వచ్చుంటే బిందె కూడా తీసుకొచ్చేసుకునేదాన్ని నేను.
ఆయనైతే రాను, నువ్వే వెళ్ళిరా అని చెప్పాడు. సో అందుకని వెళ్ళాను. వెళ్ళి చూసి వస్తూ ఇవన్నీ పట్టుకొచ్చుకున్నాను నేను. బాగా వెయిట్ అయితే ఉన్నాయండి. మా అమ్మ అయితే ఒక్కొక్కటి కేజీ ఉంటుంది అనింది. ఏం కాదు, 2 కలిసి 1 కేజీ ఉన్నాయి. ఇది వచ్చేసి పోపుల డబ్బా అండి. ఇది కూడా మా అమ్మ దగ్గర నుంచే తెచ్చుకున్నాను నేను. అదిగోండి ఒక్కొక్క బౌలు చాలా బాగున్నాయండి, గట్టివి కూడా. అవి కూడా అమ్మ నా కోసమే తీసుకున్నానని చెప్పింది. 7 ఉన్నాయండి, 7 బౌల్స్ వచ్చాయి. అవైతే మామూలుగా 1 స్పూనే వచ్చింది 7 బౌల్స్లో. నా కాడైతే చిన్న చిన్న స్పూన్స్ ఉన్నాయండి, ఒక 5 ఉన్నాయి. మిగతా వాటికి కొని వేస్తాను నేను. మనం ఆ పోపుల డబ్బాలో అన్నీ తీసుకొచ్చి వేసుకున్నప్పుడు సంగతి అనుకున్నాను నేను, కానీ ఉంటుంది కదా వస్తువు అనేది. మరి అమ్మ తీసినప్పుడు ఇంకా తీసుకోకుండా ఎలా ఉంటాను, తెచ్చేసుకున్నాను నేనైతే. అంతే కదండి, పేరెంట్స్ ఇలాగే ఆలోచిస్తారేమో. నాకైతే ఏం పెట్టలేదు కదా వాళ్ళు, ఇట్లా ఏయో చిన్న చిన్న వస్తువులైనా కొనియాలనుకుందేమో. ఇంకొకటి వచ్చేసి ఆప్షన్ అండి, అవన్నీ తీసేస్తే లంచ్ బాక్స్ అయిపోయిద్ది. కేజీ అన్నమైనా పట్టిద్దండి అందులో. 3 మెంబర్స్ ఈజీగా తినేయచ్చు, 4 మెంబర్స్ కూడా. అంత పెద్ద బాక్స్ అది. బాగుంది, లంచ్ బాక్స్ మాదిరి ఉంది. చాలా బాగా నచ్చిందండి నాకైతే. ఇంకా అవి పెడితే, గిన్నెలు పెడితే పోపుల డబ్బా అయిపోయిద్ది. వాష్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది, పాసిబుల్ అయ్యిద్ది. అవి మనకి అయిపోయినప్పుడు తీసేసి క్లీన్ చేసుకోవచ్చు, బాగుంటుందండి. నాకైతే ఈ పోపుల డబ్బా అయితే అసలు చాలా బాగా నచ్చింది నేను తెచ్చుకున్న వాటిలలో. ఆ చెమ్ములు ఏంటంటే వాళ్ళ గుర్తు కోసం అని తెచ్చుకున్న. ఈ పోపుల డబ్బా అయితే నాకు బాగా నచ్చింది. మా అమ్మకైతే 600 పడింది అంటండి. మరి మామూలుగా నా దగ్గర అయితే ప్లాస్టిక్ది వాడుతున్నాను నేను ఇప్పుడు. మా అమ్మకైతే 600 పట్టిందంట. అది రేటు తగ్గించమన్నా తగ్గిలేదంట, కానీ స్ట్రాంగ్గా ఉంటుంది కదా అనేసి నేనైతే ఇది తీసుకొచ్చుకున్నాను. ఇక్కడ వచ్చేసి బట్టలు ఉతికి ఆరేసానండి. పని అయితే సగం అయిపోయింది. మా బాబు నిద్రపోతున్నాడని నేను చిన్నగా పనులు అయితే చేసుకుంటున్నాను. వాడు నిద్రపోతున్నప్పుడే చాలా చేసుకోవాలి, ఎందుకంటే వాడు పెద్ద అయ్యకుంది అసలు చేయి దిగట్లేదు, ఇంకా ఎక్కువ ఏడుస్తున్నాడు. అందుకే చుట్టుపక్కల వాళ్ళు కూడా పట్టుకోవట్లేదండి వాడిని, ఎందుకంటే ఏడుస్తున్నాడు అది ఇదని చెప్తున్నారు. ఇంకా లేసాడండి, లేసి ఎత్తుకునేదాకా ఏడుస్తున్నాడు చూడండి. ఎత్తుకుంటేనే గమ్ముకుంటున్నాడు. మంచం మీద బండేస్తే ఒకటే ఏడుపు. అట్లాగే ఉంటుందండి పిల్లలతోటి. ఇంకా మళ్ళీ నిద్రపుచ్చితే కానీ ఇంకా మళ్ళీ వేరే పని చేసుకోలేము, అట్లుంటుంది పరిస్థితి. ఇంకా ఆ తర్వాత మళ్ళీ నిద్రపోయాక మళ్ళీ ఇంకొంచెం పనులు అయితే చేసుకున్నాను. ఎందుకంటే చాలా పని, బట్టలు ఎక్కువ ఉండిపోయినాయి, మా ఆయనయే ఎక్కువ ఉండిపోయినాయి. వాటర్ సరిగా రావండి మాకు ఇక్కడికి, ఎందుకంటే మోటార్ చెడిపోయి వాటర్ సరిగా రావట్లా. ఉన్న వాటర్తోనే అడ్జస్ట్ అవ్వాలి. ఇంకా బాబు ఉన్నాడు కాబట్టి వాటర్ ఎక్కువ అవసరమైద్ది. అదిగోండి పడుతున్నాను, నేనైతే వాటర్ పడుతున్నాను. చిన్న మోటార్ ఉందండి, నేను లాస్ట్ టైం వేరే వీడియోలో అయితే చూపించాను మాకు చిన్న మోటార్ ఉందని. ఆ మోటార్తోనే పడుతున్నాను. అప్పటికి అయిపోయాయి, ఇంకా కొన్ని వాటరేనండి. మాకు రేపు ట్యాంకర్ వచ్చేదాకా ఆ వాటరే వాడుకోవాలి. బాబు బట్టలు కూడా పిండేశానండి నేను, మామూలుగా ఉతికేసాను, పిండాలి. ఇంకా వాషింగ్ మిషన్లో ఉన్న బట్టలన్నీ పిండేశాను, అయిపోయినాయి, అవి ఆరేయాలి. ఇంకా అంతేనండి. ఇంకా అయితే మామూలుగా అయితే నా పని అయితే అయిపోయింది. ఈలోపు బాబు మెలుగుతూనే ఉన్నాడు. నేనైతే వాడిని పండేసాను, వాడు ఒక్కడే ఆడుకుంటున్నాడు. వాడు ఆడుకుంటున్నప్పుడే పని చేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ లేచి ఏడుస్తాడు కదా. సో ఇదండి, దట్స్ ఫర్ బ్లాగ్.